మొదటి మాట మనము విన్నాము. మొదటి మాట ఏమిటి? తండ్రి వీరేమి చేయించున్నారో వీరిని క్షమించుము. మొదటి మాట ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఒకటి క్షమించుట. మనము క్షమించాలా. ఎవరు క్షమించాలా? మనకు రుణముగా ఉన్న వారిని మనం ఏం చేయాలా? క్షమించాలా. రెండవదిగా ప్రేమించాలా. ఎవరిని ప్రేమించాలా? శత్రువును ప్రేమించాలా. మూడవదిగా ప్రార్థన చేయాలా. ఎవరి కోసం ప్రార్థన చేయాలా? హింసించుచున్న వారి కోసము ప్రార్థన చేయాలా. ఇది మొదటి మాట. ఇప్పుడు రెండవ మాట ధ్యానం చేద్దాం. రెండవ మాట మరి లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం చూడండి. 23:43. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. రెండవ మాట పరదైసు మనకు చూపిస్తూ ఉంది. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువుగాక అని అన్నాడు. రెండవ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలా? రైట్. రెండవ మాట ద్వారా మనం ఏమి నేర్చుకోవాలా? ఇందులో ఒక 4 విషయాలు చెప్తాను. ఇందులో ఒక 4 విషయాలు రాయండి. ఒకటవదిగా 40వ వచనం చదువుదాం. 40వ వచనం. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని ఉంది. రాయండి మొదటి మాట. దేవునికి భయపడవా. మనము దేవునికి భయపడాలి. రాసుకోండి. మనము దేవునికి భయపడాలా. భయపడదామా? భయం లేకుండా ఉందామా? మనం దేవునికి భయపడదామా? భయం లేకుండా బతుకుదామా? భయం లేకుండా బతికినామనుకో పరిస్థితి ఏమవుతుందంటే ఘోరమవుతుంది. కాబట్టి రెండో మాట చెప్తున్నాడు మొదటి వానికి. రెండో వాడు మొదటి దొంగకు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తాడు? మొదటి దొంగకు ఏమన్నాడు ఆయన అంటే, రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అన్నాడు. దేవునికి భయపడవా. మనం దేవునికి భయపడే వారమై ఉండాలా. మనం దేవునికి భయపడాలా, లోకానికి కాదు. అవునా? దేవునికి భయపడు వాడు దేనికైనా భయపడతాడు. అర్థమైందా? దేవునికి భయపడు వాడు దేనికైనా భయపడతాడు. దేవునికి భయపడనోడు దేనికి కూడా భయపడాడు. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు అన్నమాట. భయం లేకపోతే ఎటువంటి పరిస్థితి అంటే, నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా ఉంటుంది. నా జీవితం నా ఇష్టం అన్నట్టుగా. యేసుప్రభు అన్నాడు, అబ్రాహాము అన్నాడు ధనవంతుని తొలిగాడు. ఏమన్నాడు ధనవంతుని తొలిగి? అబ్రాహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్లు సుఖము అనుభవించితివి అన్నాడు. భయంలో ఏం చేస్తాడు? భయంలో ఏం చేస్తాడంటే సుఖాన్ని అనుభవిస్తాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతాడు అని. ఇదే లూకాసు వార్త 18వ అధ్యాయంలో, ఇదే లూకాసు వార్త 18వ అధ్యాయము చూడండి 4వ వచనం, 18:4వ వచనంలో, అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తర్వాత అతడు అనుకుంటున్నాడు తానే, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను అని మాట ఉంది. ఇతడు దేవునికి భయపడడంట, మనుషులను కొద్దిగా లక్ష్య పెట్టడు. అసలు అంచుకు రానియాడు. దేవుని భయం లేదు, మనుషుల భయం అంతకంటే లేదు. అంతకంటే లేదు. రెండవ దొంగ అంటున్నాడు, దేవునికి భయపడవా? ఆయన దేవుడు.
మన మధ్యలో ఉన్నటువంటి వాడు ఆయన మానవుడు కాదు, ఆయన దేవుడు. నువ్వు దేవునికి భయపడవా అని అన్నాడు. అబ్రహాం కాలంలో కరువు వచ్చేసింది. ఐగుప్తుకి వెళ్ళినాడు అబ్రహాం. ఐగుప్తీయులు అబ్రహాం భార్యను చూసినారు, రాజు గారికి పోయినారు. పోయిన తర్వాత మరి అబ్రహాం భార్యను తాను తీసుకుపోయినట్టుగా మనం చూస్తాం. అంటే అబ్రహాం ఏమర్థమైంది ఆ ఊరు గురించి, ఆ ప్రజల గురించి అంటే, వీరికి దేవుని భయము లేదు, వీరికి దేవుని భయము లేదు, అందుకే ఆ మాట చెప్పినాను అన్నాడు. తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలు చూస్తే కనుక ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో కూడా దేవుని భయము లేదు. పిల్లల మొదలుకొని పెద్దల వరకు దేవుని భయం లేదు. కాబట్టి ఆ 5 పట్టణాలలో 4 పట్టణాలు అనుకుంటాను అగ్ని చేత, ఆకాశం అగ్ని గంధకం కురిసి వారిని అందరినీ కూడా కాల్చివేసిన మాట రాయబడింది. అంటే దేవుని భయం లేకపోతే కనుక మనకై మనమే మరణాన్ని కొని తెచ్చుకుంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా దేవుని భయం. యోసేపు దేవునికి భయపడ్డాడు, పాపం చేయడానికి ఇష్టపడలేదు. అవునా? పాపం చేయడానికి ఇష్టపడలేదు. నేను దేవునికి భయపడవాను అని అన్నాడు. దేవునికి భయపడవాడు పాపము జోలు పోడు, పాపము చేయడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి దేవునికి భయపడవా, నువ్వు దేవునికి భయపడవా అంటే మనం దేవునికి భయపడాలా అనేది ఒకటవ మాట. రెండవ మాట ఏంటంటే 41 చూడండి, లూకాసు వార్త 23:41 వచనం. 23:41 వచనంలో, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అనే మాట ఉంది. ఈ రెండవ మాటలో తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు. మనం పశ్చాత్తాపడాలి అంటే మన తప్పు మనం తెలుసుకోవాలి. తను గ్రహించగలిగినాడు. ఏం గ్రహించగలుగుతాడంటే, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వారికి తగిన ఫలము పొందుతున్నాం. అంటే మనం చేసింది తప్పు, మనము దొంగలం, మనము పాపులం, మనకి శిక్ష న్యాయమే. అంటే తన తప్పు తాను తెలుసుకొని యేసు ప్రభు యొక్క పాదాల చెంత తాను పశ్చాత్తాపడుతున్నట్టుగా ఈ రెండవ మాట గుర్తు చేస్తుంది. ఎవరి పాపం మనం గుర్తుకొస్తుంది. అవునా? మనం చేసేటువంటి పాపము అది మనం గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి మనం అంటే, పశ్చాత్తాపడిన ప్రభుత్వం కలిసి, ప్రభువా నేను తెలుసో తెలియక పాపం చేసినాను, నన్ను క్షమించయ్యా అని మనము పశ్చాత్తాపడితే తప్ప ఆ పాపం మనల్ని విడిచిపెట్టి పోదు, పాపం పట్టుకుంటుంది అని వాక్యం చెబుతుంది. కాబట్టి అతడు పశ్చాత్తాపడ్డాడు. మనం పశ్చాత్తాపడదాం. మనం చేసిన ఘోరం, మనం చేసిన పాపం, మనము నరహంతకులం, బందిపోటుతలం మనము. కాబట్టి మనం పశ్చాత్తాపడదాం. ఈయన క్షమించువాడు. అవునా? ఈయన క్షమించువాడు. కాబట్టి మనం పశ్చాత్తాపడదాం అని వ్రాయబడి ఉంది. ఇక మూడవదిగా మనం ఆలోచన చేసే దాంట్లోనే లూకాసు వార్త 23:42 వచనం. 42 వచనంలో ఆయనను చూచి యేసు అని అన్నాడు. యేసు అన్నాడు. యేసు అంటే రక్షకుడు అని. వినండి బాగా. దొంగ యేసుని రక్షకుడుగా భావించినాడు. దొంగ యేసును చూడగానే ఆయనలో రక్షకుడు కనిపించినాడు. రక్షకుడు కనిపించినాడు. యేసు అనగా రక్షకుడు. ఎవరి రక్షకుడు? మన రక్షకుడే. అక్కడ ఇద్దరే ఉండేదాడ, అక్కడ ఇద్దరే ఉన్నారు. ఎవరు? దొంగలు ఉన్నారు. ఆయన యేసుగా ఆయన రక్షకుడు అనగా నీ పాపానికి నా పాపానికి రక్షకుడు ఆయనే, రక్షించువాడు ఆయన, మన పాపాలు కడుగువాడు ఆయనే, మనల్ని పరిశుద్ధపరచువాడు ఆయనే.
రక్షకుడు అనే రాశాడు పౌలు భక్తుడు. తిమోతి మొదటి పత్రిక 1:15 అనుకుంటాను. పాపను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను అన్నమాట. యేసుక్రీస్తు వచ్చింది ఎవరి కోసము? పాపల కోసం వచ్చాడు. పాపము చేసి ఉరికొయ్య దగ్గరికి పోయేంత వరకు ఆయన రక్షకుడుగానే ఉంటాడు. అప్పుడు ఒకవేళ ఉరికొమ్మ మీద ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు గుర్తుకొస్తే కనుక యేసయ్యను రక్షించడం. ఇంకా ఒకవేళ ఆ ఉరిని తప్పించడానికి దేవుడు సమర్థుడు. అవునా? దేవుని స్తోత్రం కలుగును కాక. ఆయన సమర్థుడు అని వాక్యం చెబుతుంది. నిజమే కదా. ఇతడు స్థితిలో ఉన్నాడు. కొద్దిసేపట్లో ప్రాణం పోతుంది. అయితే ఆ ప్రాణం పోయే సమయంలో కూడా ఈయన యేసు, ఈయన రక్షకుడు, నా కోసమే ఈ రక్షకుడు శిలువనెక్కినాడు అని తాను గ్రహించగలిగినాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి మన రక్షకుడు యేసు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి, వినాలి. మన రక్షకుడు యేసు మాత్రమే, ఇంకా ఎవరు కాదు. మన దేవుడు యేసు మాత్రమే, ఇంకా ఎవరు కాదు. ఆయన మన రక్షకుడు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 2వ మాటలో 4వ మాట చూడండి. 42వ వచనం చదువుదాం. 42వ వచనంలో నీ మాటని నన్ను జ్ఞాపకము చేసుకోమని కదా. నీ రాజ్యంలో యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమనేను అని వ్రాయబడి ఉంది. అంటే యేసుకు ఒక రాజ్యం ఉందని నమ్మినాడు. యేసు ఒక రాజ్యం ఉందని నమ్మినాడు. ఆయన పేరు ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టినారు? ఆయన పుట్టినప్పుడు తృప్తిస్తూ పుట్టినారు. ఏం చెప్పినారు? యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడా? నేను చెప్పాను, నాకు తెలుసు, నేనే చెప్తాను. యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడా అని అడిగినాను. అవునా? ఆయన ఎవరంటే యూదులకు రాజు కాబట్టి ఆయనకు రాజ్యం ఉంది. ఆ సంగతి తాను గ్రహించగలిగినాడు. ఎవరు? దొంగ గ్రహించగలిగినాడు. కాబట్టి మనము ఆయన రాజు అని నమ్మాలా, ఆయనకు రాజ్యం ఉందని నమ్మాలా. ఆ రాజ్యము నెమ్మదిగా రాజ్యం అని, శాంతి రాజ్యం అని, ఆ రాజ్యమే పరలోకమని మనము నమ్మేటువంటి వారుగా ఉండాలి. మనం నేర్చుకోవాల్సిన విషయం 4 ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అందుకోసమే తను అన్నాడు యేసు, నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నాడు. ఎవరైతే పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన యేసు రక్షకుడిని గ్రహించగలిగి ఒప్పుకుంటారో వారికి మాత్రమే దేవుడు పరలోకాన్ని ఇస్తాడు, పరదేశం ఇస్తాడు అనే మాట మనము గుర్తుంచుకోవాలా. ఈ 2వ మాటలో మనం 4 మాటలు మనము విన్నాం. 1వదిగా మనము దేవునికి భయపడాలా. 2వ మాట ఏంది? మనము పశ్చాత్తాపడాలి. 3వ మాట ఏమిటి? మనకు రక్షకుడు యేసు మాత్రమే. 4వ మాట ఏంది? మనము నమ్మాలా. అంతే, మనము నమ్మాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.